పోటీ సత్వము మేల. తత్వం 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 పోటీ తత్వము మేల. పోటీ తత్వము మేల. చేటు పనుల పోటీ తగదు. చేటు పనుల పోటీ తగదు. చేటు పనుల పోటీ తగదు. చేటు పనుల పోటీ తగదు. శ్రీలుడు సుగతుల్. పోటీ అనవచ్చున, పోటీ అని వాడుతున్నాం కదా, వాడుకలో వాడుతున్నారులేండి. ఇది ఛందోభాషణ కాబట్టి పర్వాలేదు. మీ ఇంటి పేరు ఎక్కడన్నా క్రాస్ లో పెట్టుకుంటారేమో అనుకున్నాం. నేనే అంత తొందరగా పెట్టంలేండి. చేటు పనుల పోటీ తగదు. శ్రీలే శుభమౌ. శ్రీలు శుభమిడున్. అది అయ్యా, ఇక్కడికి ఈ ఆవృతం కూడా పూర్తయింది. అయ్యా ధన్యవాదాలు. మంచిదమ్మా, నమస్కారం. 11 నిమిషాలు, ఒక 11 నిమిషాలు పెరిగినట్లుగా ఉంది మాకు ఆవృతానికి పూర్తి కావడానికి. ఇప్పుడు మీరు వెంటనే ధారణలోకి వచ్చేస్తాయా. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అయ్యా ధారణ ప్రయత్నిస్తున్నాను. నిషిద్ధాక్షరి పొరుప్రోలు రాధాకృష్ణరావు గారు దుర్యోధనుడి ఊరుభంగం తర్వాత వారి స్థితిని, మానసిక స్థితిని చెప్పమన్నారు. రాజ్య సుగంధము బాయ సుఖ జియాస్థితి మాసే ప్రభుని గాసి ప్రజకెటుల్ భోజ్యములందును సౌఖ్యములి జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠుడు నీరసింపడే రారాజై. తర్వాత సమస్య. రాముని నామమున్ వినగా రాముని బంటువు కోపగించడే. ప్రేమగా తల్లిదండ్రులను బిడ్డల చూడని వారు. ప్రేమగా తల్లిదండ్రులను బిడ్డల చూడని వారు. ధర్మ సంక్షేమమునెంచకుండా అపకృత్యములందల దూర్చువారు. అపకృత్యములందల దూర్చువారు. అపకృత్యములందల దూర్చువారు. అపకృత్యములందల దూర్చువారు. అపకృత్యములందల దూర్చువారు. వారు అంతే ఇక్కడ ఆపినట్టుంది. సంక్షేమ పొగలేని ఇళ్ళు అవి ఏంటివి? అదే నిర్ధూమ గృహములన్ బ్రతుక. నిర్ధూమ గృహములన్ బ్రతుక రూకలు దాల్చని. రూకలు రాల్చని వారి నోట శ్రీరాముని నామమున్ వినగా రాముని బంటువు కోపగించడే. తర్వాత దత్తపతి.
దత్తపది నీవు లేక నేను లేను. ఎవడవు నీవు మా గృహమునందిత్తరి నీటికి దూరినావు. నా యవసరమట్టిదయ్య తిననన్నము లేక హరింపజూచితిన్. హరింపజూచితిన్. ద్రవములు పంచభక్ష్యములు ద్రావి భుజింపగా నేను గూర్తు నిత్యవసతి నీయలేను. నన్ను నాప్తినిగాంచిన మీకు మ్రొక్కెదన్. తర్వాత న్యస్తాక్షరి 4, 8, 10, 11 శార్దూలం. సర్వే జనా సుఖినో భవంతు. సుఖీ భవ అక్షరాలు. ఆశల్మోసులు వేయకుండా విధులంద ఆత్మీయతంగాంచ విద్యాశక్తిన్ ప్రజలన్ సుఖీభవయనన్ న్యాయమ్ముగా బంచ నార్యాసీసుల్లభియించు ఆధ్యాత్మికానందమున్ ఇది మళ్ళీ 11వ అక్షరం రావాలి కదా. అదే ఆధ్యాత్మికానందమున్ కాశీవాసుని సత్కృపన్ విభవముల్ కైవల్యమున్ ప్రాప్తిలున్. తర్వాత వర్ణన. వేసవి మండుటెండను జపించుచు కేశవు వెంకటేశ విశ్వాసముతోడ దర్శనపు శాలకు చేర్చడి కాలిబాటలన్ శ్వాసగ దైవనామమును బల్కుచు మూటల నీడ సాగుచున్. పూర్తి చేసిన కదా. ఆ మూటల నీడ సాగుచున్. గ్రాసము నిండు బాటల సుగామునిగా తిరువీధి చేరగా. అయ్యా ధన్యోస్మి. 70 సంవత్సరాలకు ధారణ చేయడం అనేటటువంటి ప్రక్రియ పెట్టుకోకుండా ఉండాల్సింది. ఇంత అద్భుతంగా అక్షరం కూడా అందించకుండా చాలా చక్కగా ధారణ చేశారు అవధాని గారు. అయ్యా నమస్కారం. ధన్యవాదాలు. ముందుగా పెద్దలు ముద్దురాజయ్య గారిని వారి యొక్క విశ్లేషణ చేయవలసిందిగా కోరుతున్నాం. సమయం 9:19. అందరికీ నమస్కారాలండి. ఇక్కడ నిషేధాక్షరాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ రా నిషేధం చేసినప్పుడు ఏ అంటే రావేసి రానిషేధం చెప్పి జా అని ఆయన
పుష్కర ప్రాస వేసుకున్నాడు. సాహసం అది. మొదటి జా వేసినా కానీ రాజ్య భోజ్య పూజ్య త్యాజ్య అని ఏదో వేసుకోవచ్చని ఐడియా ఉన్నది ఆయనకు. బహుశా దాంతో నడిపించవచ్చని వేసుకున్నాడు అక్కడ. రాజ్య సుగంధ అని ధా అనుకోలేదు, ఇక్కడ మా నిషేధం చేశాడు. మా సుగతి సుగమా ఆ రూట్ అలా పోతాడనుకుంటే ఆయన ఊహించని పృచ్ఛకుడు ఊహించని రూట్ సుగంధ అనిపోవడం అనేటువంటి అక్కడ విశేషమైనటువంటిది. ఇకపోతే ఇక్కడ సుఖజ్యాని ముందరిని వెనుకని తీసుకురావడం అనేటువంటిది కూడా ఒక, అంటే ఆయనకు దాంట్లో సమాసకటంలో ఉన్న పట్టు తెలియజేస్తున్నది అక్కడ అది. తర్వాత ఇక్కడ కూడా ప్రజల అంటే ప్రజాకెటులు అని అక్కడ వెంటనే మార్చేశారు. అది అక్కడ జనరల్ గా అయితే ప్రజల అంటే బాగుంటుందని అనిపిస్తుంది రాజు అన్నప్పుడు. సరే, ఇక్కడ రారాజా అక్కడ రాకుంటే ఇక్కడ మళ్ళీ చివరికి వేసుకున్నారు. చాలా అర్థవంతంగా వచ్చింది. ఇది సమస్యగా వచ్చినప్పుడు కూడా అంతే. అంటే బిడ్డలను ఎవరిని చూడనటువంటి వాడు, నైతిక ప్రవర్తన లేనటువంటి వాళ్ళు శ్రీరామ అని అంటే వింటే ఆశ్చర్యంగా అటువంటి వాడు కోపిస్తాడు హనుమంతుడు అని చెప్పి, సరైన ప్రవర్తన లేనటువంటి వాళ్ళను అనుగ్రహించడు అనేటువంటి భావం తీసుకోవచ్చు. చక్కగా ఉన్నది ఇక్కడ. తర్వాత నీవు లేక నేను లేను అనేటువంటిది కూడా, ఎవడు నీవు అని ఇక్కడ ఏమిటి అంటే ప్రత్యేకత. దొంగను సన్మానించి పంపించడం, సంతోషపెట్టి పంపించడం అని అర్థం తీసుకురావడం విశేషంగా అట్లా అనుకోలేదు. ఇటువంటి పని చేయక చేస్తే మంచిది కాదు అని వాడికి చెప్పి నీతి చెప్పి పంపిస్తాడు అనుకున్నా కానీ అక్కడ ఇంకా తినడానికి తాగడానికి కూడా పంపించడం దొంగ మర్యాద చేసి పంపించినట్టు ఇక్కడ చిత్రంగా గమ్మత్తుగా చేశారు. బాగున్నది ఇక్కడ. అంటే ఎంత దయార్థ హృదయుడైతే అతను చేయాలి, అదాన్ని అట్టా తీసుకువచ్చాడు అతని క్యారెక్టర్ ను. అయితే తర్వాత సుఖీభవ ఇది కూడా బాగున్నది. మోసులు అంటే ఆశలు మోసులు వేయకుండా అదేంటంటే జాతీయాన్ని తీసుకువచ్చారు. జాతీయాన్ని తీసుకురావడం అనేటువంటిది వేరే తీరు తీసుకోవచ్చు, జాతీయాన్ని అక్కడ పెట్టడం అనేటువంటిది విశేషమైంది అక్కడ. తర్వాత సుఖీభవ అని ఇక్కడ పెట్టారు. తర్వాత విభవ నేను ఎక్స్పెక్ట్ చేసే ఇక్కడ సత్సభ అని ఇక్కడ దాన్ని తీసుకువచ్చారు. తర్వాత కాశీవాసుని అనేటువంటి ప్రాసానికి చక్కగా వాడుకున్నారు. విభవములు విభవ అక్కడ చక్కగా వచ్చింది. ఈ మండుటెండర్లో కూడా స్వామి దర్శనం కోసం పోతుంటారని చెప్పి ఇబ్బంది కలగకుండా గ్రాసాలను తీసుకొని ఆ గ్రాసం నిండినటువంటి దారిలో పోతున్నాను. చక్కగా ఆమె తిరుపతి వాసి కాబట్టి తిరుపతికి సంబంధించినట్టుగానే పూరించడం విశేషం. మొత్తం మీద అర్థవంతంగా వచ్చాయి అన్ని పూరణలు, సంతోషదాయకంగా ఉన్నాయి. అసలు ఒక్కొక్క చోట ఇట్లా వేస్తాడు అనుకుంటే అట్లా వేయకుండా ఆయన మార్గంలో ఆయన పోతున్నాడు. అదే అన్నమాట అక్కడ విశేషం. ప్రతి దాంట్లో కూడా అట్లా కనబడ్డది. అలా చక్కగా చేశారండి. తొందరలోనే 100వ అవసానం చేయాలని చెప్పి కోరుతున్నాను. శుభం భూయాత్. అయ్యా నమస్కారాలు, గురుగారికి నమస్కారాలు. ధన్యవాదాలండి. ముదురాజయ్య గారు వారు ఇప్పుడు వీరిని పొగడాలన్నా వారిని పొగడాలన్నా మాకు అర్థం కాని స్థితి. ఎందుకంటే ఈయన 70 ఏళ్లకు ధారణ చేయడం ఒక ఎత్తు అయితే, వారు అంతకంటే 73 ఏళ్ల వారు ప్రతి అక్షరాన్ని పరిశీలించి విశ్లేషించడం అనేటటువంటిది వారికి ఉన్న గొప్ప ప్రజ్ఞ. అందులో ముదురాజయ్య గారు అవధానాలకే గురువులు. వారికి నమస్కారాలు చేస్తూ అయ్యా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత నేమాని ప్రసాద్ గారు. అయ్యా సభలో అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం అండి. చక్కగా జరిగిందండి కాటేపల్లి వారు మీ అవధానం. అదృష్టవశాత్తు పూర్తిగా చూశాను. అది మా అదృష్టం. చాలా చక్కగా జరిగింది. అసలు రారాజు అంటే రారాజు ఆపిస్తే కొన్ని రాజు అని స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాను, లేకుంటే ఇంకేదైనా రాతో వచ్చే పదం అనుకున్నాను. కానీ జా ప్రాస వేస్తారని మాత్రం అనుకోలేదు. జాతో ప్రాస వస్తే విత్తం కష్టమైపోతుంది అనిపిస్తుంది నాకు ప్రాస. అది పోతన గారి పద్యం గుర్తొచ్చింది. అది రాజ్యము కలిగనేని భాజ్యము అది ఉంది కదా పద్యం. అంటే పూజ్యులకును యాచకులకు భూమిశ్రులకును భాజ్యము చేయదేని త్యాజ్యములు వాని జన్మ ధనగేహమ్ములు అంటాడు.
అక్కడ 4 పదాల్లో మీరు అసలు ఏవి వాడుకోలేదు. రాజ్యంతో స్టార్ట్ చేశారు తప్ప మిగతా అన్ని మీకు కొత్తగా వేసుకున్నారు. చాలా బాగుంది. మంచి సాహసం చేశారు, దాన్ని పూరించారు కూడా. అది కూడా భావయుతంగా ఉంది. దనికొండ వారు చాలా కష్టపడ్డారు వేయడానికి. అదే కురుకురాళ్ళ వాళ్ళు చాలా కష్టపడ్డారు దాన్ని వేయడానికి, ఆపడానికి చాలా కష్టపడ్డారు నిజంగా. కానీ మంచి పద్యం వచ్చింది. సమస్య వినడానికి సింపుల్ గానే ఉంది కాబట్టి మూడో పాదంలో కొంచెం నెగిటివ్ గా చెప్పేసి సరిపోతుంది. ముందు 2 పాదాలను కూడా బాగా వర్ణించారు మీరు. చెడ్డవారి లక్షణాలన్నీ కూడా చెప్పి, అలాంటి వాటి నోట నామం వింటే అది రాముడికి బంటు కూడా కోపం వస్తుంది కదా అన్న చాలా బాగుంది. దత్తపది కొంచెం కొత్తగా ఇచ్చారు. నీవు లేక నేను లేను అని సింపుల్ గా ఇచ్చారు. అది కూడా అన్యార్థం కూడా అడగలేదు. కానీ ఇచ్చిన సంఘటన చాలా బాగుంది. ఎవడవు నువ్వు స్టార్ట్ చేయడం చాలా బాగుంది. ఎవడవు మా గృహం ఇత్తడి నేటికి దూరినావు అంటే మీరు, నేను అనుకున్నాను ఫస్ట్ 2 పదాలు ఈయన అడిగినట్టుగా, 2 పదాల తర్వాత దొంగ చెప్పినట్టుగా అలా వస్తుందేమో అనుకున్నాను. అంచేత 2వ పదం నా ఊహలో ఇలా అనిపించింది. నా కవనము విందువా మధుర గానము విందువా చెప్పు తస్కరా అంటారేమో అనుకున్నాను. నాకు అని 2 పదాలు. కానీ 1వ పదం, 2వ పదం, 3వ పదం, 4వ పదం చాలా బ్యాలెన్స్ గా చెప్పి యజమానిలో ఇక మంచి లక్షణాన్ని అడిగి ముందు ఆకలి తీరుస్తాను అని చెప్పడం చాలా బాగుంది. శ్రీదేవి గారి నెస్తాక్షరి సుఖీభవ కొంచెం కష్టం ఎక్కడ ఇవ్వలేదు, గణాల్లో కష్టపడకుండానే ఇచ్చారు. కానీ ఖీ అనే పదం పెట్టడం కొంచెం కష్టమే. సఖీ గాని సుఖీ గాని ఆ 2 తప్ప ఇంకేది పడవు అక్కడ. ఖీతో మొదలయ్యే పదాలు కూడా లేవు. అందుకని నేను అక్కడ సుముఖి దుర్ముఖి వాడి ఆపుదాం అనుకున్నా గానీ అది ఏదో అతుకు పెట్టినట్టుంటుంది అని మళ్ళీ ఇదే పదం వాడుకున్నాను ఇక. అవునండి, కరెక్ట్. అది చాలా బాగా వచ్చింది. అది పదాలు కూడా మంచి భావంతో వచ్చింది పద్యం. వర్ణన శోభ గారి మంచిది ఇచ్చారు అంశం. మీరు నింపడం కూడా చాలా బాగుంది. వెంకటేశ్వరుడు అది చాలా సహజంగా ఉంది. తిరుపతి గురించి చెప్పడం అనేది, కాలిబాటలో వెళ్లే వాళ్ళు కష్టపడుతూ వెళ్తారు, వాడు బరువు మూసుకుంటూ వెళ్తారు, గోవింద గోవింద అంటూ వెళ్తారు. ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. ఆశు గారు, శివకుమార్ శర్మ గారు 2 కూడా మంచిగా అడిగారు. రసాలం మీద వచ్చిన పద్యం అదే సూపర్ బండి, చాలా బాగా వచ్చింది. పీత రసాల సత్వల నవీన రుచులను ఎత్తుకోవడం చాలా బాగుంది. 3 పదాలు కూడా 4 పదాలు కూడా చాలా బాగా వెళ్ళాయి. లలితాదేవి మీకు సింపుల్ అండి. మీ అమ్మవారి గురించి చెప్పాలంటే మీకు వెళ్ళిపోతాయి సింపుల్ గా. సాస అనేది చాలా చాలా సరళంగా వెళ్ళిపోయింది. అది చందో భాషను భానుమతి గారు చాలా సింపుల్ గా అడిగారు. మరి ఎక్కడ కష్టపడలేదు. ఎత్తి దగ్గర ఆపడం అలా 4 చోట్ల. కందంలో 1వ పదం నాది, 2వ పదం మీది అనేసారు. అని చెప్పి మీరు ఎక్కడ తడబడిన క్వశ్చనే లేదు. మా విమలకి అయితే ఎక్కువ క్వశ్చన్ అడగలేదు. ఎందుకో మరి నెట్ బాగాలేదో లేకపోతే తను బిజీగా ఉందో ఎక్కువ అసలు అప్రస్తుతం చేయనే లేదు. కానీ ఓవరాల్ మీ యొక్క చేసిన అవధానం మీ అందరికీ ఆనందం కలిగజేస్తుంది. నేనైతే చాలా నిజంగా ఎంజాయ్ చేశాను. మీకు అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అయ్యా నమస్కారాలు. మీరు ఎప్పుడూ ప్రత్యేకంగా పరిశీలించి చెప్తారు. మీరు గురువులు కాకపోయినా గురు పరిశీలకులు. సంతోషం. దాని ధన్యవాదాలు. ధన్యవాదాలండి నేమాల ప్రసాద్ గారు. నమస్కారం. మంచి విశ్లేషణ చేశారు. తర్వాత అవధాని ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు ఉన్నట్లున్నారు. ఇందాక లేదు, కనిపించట్లేదు. దనికొండ రవిప్రసాద్ గారు, అవధాని గారు. అయ్యా అవధాని గారికి నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ప్రాశ్నికులకి, అతిథులకి అందరికీ నా నమస్కారం. ఇవాళ అవధాని గారి పూరణలు అన్ని గొప్పగానే ఉన్నాయి ఎప్పటిలాగానే. ముఖ్యంగా నిషిద్ధాక్షరి దగ్గరికి వచ్చేసరికి నిషిద్ధాక్షరి కొరిపో రాధాకృష్ణారావు గారు చాలా సమర్థవంతంగా చేశారు. అక్కడక్కడ ఏదన్నా 1-2 మిస్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఏ అక్షరాన్ని నిషేధించాలో అంత ఖచ్చితంగా నిషేధించారు. వాటిని అవధాని గారు చాలా చాకచక్యంగా దాటారు. అయితే ఈ నిషిద్ధాక్షరం మొత్తం భావంలో ఒక గమ్మత్తు జరిగింది. నేను చెప్పదలిచింది ఏంటంటే విమర్శ కాదు, గమ్మత్తు జరిగింది. ఏమంటే కటకల శర్మ గారు దుర్యోధనుడు అనగానే మామూలు దుర్మార్గుడనే అనుకుంటాం. దుర్యోధనుడిలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, అతను మంచి పరిపాలకుడు అంటూ చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది అంటే గబుకు నా ప్రభావంలో పడ్డారు అవధాని గారు. వెంటనే కొండవీటి వెంకట ప్రభావంతో, కవి ప్రభావంతో ఎన్టీ రామారావు దానవీర సూరకాండ చేసి తయారైంది.
కానీ చమత్కారంగా బాగున్నది, చాలా చక్కగా ఉంది. అయితే అక్కడ దుర్యోధనుడు కనపడకుండా శ్రీరామచంద్రుడు కనిపించాడు కొంచెం. కాకపోతే వారు చెప్పి నాకు సహకరించారు, కానీ నేను మొట్టమొదటినే ఆ రూట్ లో పోదాం అనుకున్నా ఇక ప్రజల గురించి. సరే సరే చెప్పండి. మా నాటకాల అలవాటు చూసేసరికి ఇక సమస్య చక్కని చమత్కారంతో బాగున్నది. అయితే దీన్ని పురాణాలలోకి వెళ్లకుండా సామాజిక ఇతివృత్తంతో పూరణ చేయటం చాలా చక్కగా ఉంది. ఇక ఈ నీవు లేక నేను లేను అనేది ఒక మామూలు పద్యం కాకుండా దాన్ని ఏమంటారు, ప్రశ్నోత్తరిగా పూరించటం చాలా అందాన్ని ఇచ్చింది. సమస్యాపురంలో ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. అయితే ఇచ్చిన వారు చంపకమాలు అడిగారు, నీవు లేక నేను లేను అనేది కనుక మామూలుగా వృత్తం మీ ఇష్టం అని అంటే, నాబోటి వాడైతే చక్కగా సుగంధి వృత్తం చేసుకుని నీవు లేక నేను లేను, నీకు దాసునంటిగా అంటూ కొట్టేసేవాడు. సరే, అక్కడ చంపకమాలు పెట్టేసరికి కొంచెం రవంత ప్రయత్నం ఎక్కువ చేయాల్సి వచ్చింది. చాలా చక్కగా చేశారు. నాకు ముఖ్యంగా ఈ వర్ణన, ఎండలో తిరిగేవాడిని వర్ణించమంటే ఏదో ఎండలో తిరిగేవాడిని వర్ణించకుండా అది కూడా తిరుపతి వెళ్ళేవాడిని వర్ణించటం చాలా ఒక ప్రయోజనవంతమైన పద్యంగా ఉన్నది. ఊరికే ఎండలో తిరిగేవాడిని వర్ణించేయచ్చు, ఎట్లాగో కాళ్ళు కాలుతున్నాయి, నెత్తి మాడుతుంది అని. ఈ పైగా ఇక్కడ చేసే ఈ వాక్యంలో కూడా శ్వాసగా దైవనామమును పలుకుచు అని మూటల నీడ సాగుచును అనేది చక్కని పదం. అక్కడ వాడి కాళ్ళ కింద చెప్పులు లేవు, పోనీ గొడుగు అన్నదా అంటే గొడుగు కూడా లేదు, వాడి నెత్తి మీద మూటలే వాడికి నీడనిస్తున్నాయి అనేది చాలా చక్కని ప్రయోగము, చమత్కారమైన పద్యము. ఈ పద్యానికి ఈ మొత్తంలో అన్నిటికీ కూడా నేను ఈ న్యస్తాక్షరి, ఆశు, చందోభాషణం అన్నీ గొప్పగానే ఉన్నాయి. ఈ మొత్తానికి ఇన్నిటినీ చాలా చక్కగా పూరణ చేసిన అవధాన గారికి నా అభినందనలు, నమస్కారాలు. ఈ అవకాశాన్ని నమస్కారాలు, ధన్యవాదాలు, మీ ఆశీస్సులు. ధన్యవాదాలు. తర్వాత అతిథులుగా విమల నేమాని గారు ఇక్కడ వేరు, జస్ట్ ఇక్కడ వేరే నేమాని పేరు, స్వాతి నేమాని గారు ఉన్నారు. ఎవరు మీరు? స్వాతి నేమాని గారు ఉన్నారా అమ్మా? సరే, ఇప్పుడు కొట్ర నరసింహారావు అయ్యా, ఒక మాట మీ బావగారి, మీ నమస్కారం. నమస్కారం. పోయిన ఆదివారమే చూద్దామని ప్రయత్నం చేశాను కానీ వీలు పడకపోయింది. ఈరోజు పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూసి ఆనందించాను. చక్కని పద్యాలు, ముఖ్యంగా దత్తపది, నీవు లేక నేను లేను, మరి నిషిద్ధాక్షరి, ఇలాంటి చక్కటి పద్యాలను మనం అందుకోగలిగాం. మా అవధాని వారికి, కటకం శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. చక్కని అవధానాన్ని చూసే అదృష్టం కలిగిందని నేనైతే సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు. వీరి అవధానాన్ని ఇలాగే కొనసాగుతూ 100వ అవధానం వరకైనా కనీసం అక్కడికి రాగలుగుతానో లేదో అని నేను భావిస్తున్నాను. అంతే అంతే. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సంతోషం. ధన్యవాదాలు మూర్తి. తర్వాత ప్రాశ్నికులలో విమలక్క గారికి అవకాశం ఇస్తున్నాం. వారు ఉండలేరు, బాగా చాలా బాగా జరిగిందండి. ఇవాళ నేను ప్రాస అక్షరాలన్నీ నేర్చుకుని చాలా కొత్త రాసుకుని ఉంచుకున్నాను, ఉపయోగపడతాయని. చాలా బాగా చెప్పారండి, మొత్తం అన్ని బాగున్నాయి. కాకపోతే నాకు ఇక్కడ
ఆంజనేయుడు బర్త్డే సెలబ్రేషన్ లో ఆ సౌండ్లే వినిపిస్తాయి కదా, నేనేమో ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నాను, ఏమి ప్రశ్నలు అడగకుండాను, మీకు ఇబ్బంది కలుగుతుందని. ఇప్పుడే సరే, ఆగాయి సరే. అవన్నీ ఇప్పుడే ఆగాయి. అందుకని పక్కనే ఉంది కోవిల, అవి జరుగుతున్నాయి. అదే ఆంజనేయ స్వామి ఆశీస్సులుగా భావిద్దాం అంతే. అదే కళ్ళిప్పుగానే చక్కగా దండం పెట్టుకోవచ్చు, మాకు కిటికీలో కనిపిస్తుంది. ధన్యవాదాలు. ఉంటానండి. తర్వాత కొరుప్రోలు రాధాకృష్ణరావు గారు నిషిద్ధాక్షరి చక్కగా నిర్వహించారు. అయ్యా మీ అభిప్రాయం చెప్పు. సభా సరస్వతికి నమస్కారాలు, అందరికి మరొకసారి నమస్కారాలు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అశ్వత్థామ అన్న నాటకం ఉండేది. అది మా గురువు గారు నాకు, అంటే ఇంటర్మీడియట్ లో సీటు, అంటే నేను 10th సప్లిమెంటరీ పాస్ అయ్యా. అయితే సిటీ కాలేజీలో ఒకే ఒక సీట్ ఉంది. ఆ ఒకే ఒక సీటు ప్రిన్సిపాల్ కోటాలో ఉన్నవ రామ్మోహన్ రావు గారి ద్వారా, మా లెక్చరర్, తెలుగు లెక్చరర్, ఆయన అశ్వత్థామ అనే పాఠం చెప్పారు. మా ఇంటి ఎదురుగా ఉండేవాడు. అది కాక మా నాన్నగారి అంటే కొలీగ్ అంటే మా నాన్నగారి వయసు ఎక్కువ, ఆయన వయసు తక్కువ. ఆయన డైరెక్ట్ లెక్చరరు, మా నాన్నగారు ప్రమోషన్ మీద వచ్చారు అసిస్టెంట్ లెక్చరర్గా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రభావంతో అశ్వత్థామ అనే నాటకంలో ఇది పరశురాముని మహోద్ధుర శక్తి నాగిన రణనీతి విదుడు శాంతన ఉండేడి, సకల దివ్యాస్త్ర శస్త్ర ప్రాభవుడు వ్యూహ సెమితారి వహ్ని ఆచార్యుడేడి, కవచ కుండల విభాకరమూర్తి రాధాతనూజుడేడి, ఇందరుండియు సాధింపలేని విజయము భగ్నూరుడవు ఏకాకివి ఏ విధంగా సాధించగలవు అని, ఇంకా ప్రాయోపవేశం తప్ప నాకేమీ లేదు అన్న నిరుత్సాహంలో ఉన్నటువంటి ఆ సీను గుర్తుకొచ్చి అప్పుడు ఇవ్వటం జరిగింది. నాకు సరి అయిన సమాధానం కూడా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా శ్రద్ధగా పరిశీలించి మంచి మంచి అంశాలు ఇచ్చారు. చాలా సంతోషం. ఎప్పుడైనా అట్లా ఇస్తారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం. చక్కటి నిషిద్ధాక్షరి తెలిపారు. తర్వాత పిఎల్ నాగేశ్వరరావు. నమస్తే సార్. మీరు ఇప్పుడు నిషిద్ధాక్షరి ఇచ్చిన కొరుప్రోలు గారు, మన అవధాన ఇద్దరు ఘటికులే, ఇద్దరు చాలా ఘటికులే, ఒకరు మించిన ఒకరు. ఆయన ఇవ్వడం కానీ దాన్ని పక్కా జరుపుకోవడం కానీ చాలా గొప్పగా చేశారు. దనుకొండ వారు అయితే దాని రాజ్య భోజ్య వ్యవహారాలు అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే అన్నీ కూడా చెప్పారు. ఆ పద్యం చాలా బాగుంది సార్. తర్వాత సమస్య వచ్చేసి లాస్ట్ లో శ్రీరాముని నామమును శ్రీ కలిపారు. అక్కడ ఏం చేస్తారా అని చూస్తున్నాను నేను. శ్రీరాముని నామము అని చెప్పేసి కలిపారు. అది ఒక రకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పనికొచ్చే పద్యంలాగా ఉంది. మన సొసైటీలో జరిగే వ్యవహారాలు ఇలాంటి తప్పులు చేసిన వాడిని ఆయన రామ అన్నా కూడా ఆయన ఒప్పుకోడు, రామ బాగుంటున్న రకంగా. సరే నీవు లేక నేను చాలా సరదాగా ఒక దొంగ యజమాని ఇద్దరిని అవధానాన్ని పంపిస్తే చందోపాసన ఇద్దరిని చేత చేయించినట్టుగా ఉంది. కటకం వాడు చెప్పేసి ఇది ఆశలు మోసులు, ఇది కూడా చాలా బాగుంది. సుఖీ బావ కానీ తర్వాత ఎండలో తిరిగే మనిషిని వారు చెప్పినట్టుగా మామూలుగా ఎండలో తిరిగే మనిషిని గురించి ఏదో చెప్పడం చేయకుండా తిరుపతిలో పోవటము, ఆ కొండలో తిరగటము, అక్కడ లోపల ఆ పైన ఆ మూటలు నెత్తిని పెట్టుకొని కాలిపోగట వగైరా ఆ తిరిగి పేరు తీసుకురావడం అది బాగుంది. తర్వాత మన మామిడి పండ్ల భోజనం చాలా మంచి పద్యం సార్. పీతరసాల అది చాలా బాగా కుదిరింది. మిగతా రెండో ఆసు కానీ చందోపోషణం కూడా మేడం గారు చాలా చక్కగా చేశారు. మీరు కూడా మీ జవాబులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు చందోపోషణంలో ఒక లైన్ ఒకటి కాకుండా ఇంకొక లైన్ ఒకటి చేస్తారు జనరల్ గా, సగంలో ఆపి ప్రాస దగ్గర ఆపి చేస్తారు కదా, ఎత్తి దగ్గర ఆపి. అలా కాకుండా ఒక పద్యం ఒకరు చెప్పి దానికి సమాధానంగా రెండో పద్యం చెప్పాలంటే కుదరదా? ఇలా కూడదు అనేది ఒకటి ఏం లేదు, కూడదు అనే విధానం ఏం లేదు. చంద్రభాషణంలో ఎక్కడైనా ఆపొచ్చు. ఒక పదం చెప్పి అనేది ఏంటంటే ఒక పద్యంలో అడిగితే ఒక పద్యంలో జవాబు చెప్పవచ్చా అంటే
అట్లా కూడా చెప్పవచ్చు, కానీ సమయం ఎక్కువ పడుతుంది కదా. ఒక పద్యం చెప్పవచ్చు, పాదం చెప్పవచ్చు, పాదం మధ్యలో చెప్పవచ్చు, ఒక ప్రశ్న వేసి చెప్పవచ్చు. కందంలో మొదటి గణం ఒకటే చెప్పి ప్రశ్నలాగా వేసి తర్వాత మిగతా అంతా చెప్పమని అడగవచ్చు. ఏ రకంగానైనా సంభాషించవచ్చు. ఆ సంభాషణ అంతా కూడా ఛందస్సులో ఉండవాలి, అంతే. ధన్యవాదాలండి. పిఎల్ నాగేశ్వరరావు గారు అడిగినట్టు ఇంతకుముందు ఒక అవధానంలో అట్లనే పద్యం మొత్తం అడిగారు, పద్యం మొత్తం చెప్పాల్సి వచ్చింది ఒకసారి. అలా చెప్పొచ్చు, అడగొచ్చా అడగవచ్చు, చెప్పవచ్చు. చాలా చాలా చక్కగా జరిగింది సార్. అందరికీ శుభరాత్రి. నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు నమస్కారం, ధన్యవాదాలు. 100 అవధానం తప్పకుండా నేను కనీసం ఆ సభాసభలో కూర్చునే అవకాశం కల్పించవలసిన ప్రార్థన. తప్పనిసరిగా మీలాంటి పెద్దలు వస్తేనే అంతకు నాకు ఆశీర్వచనం. నేనేం పెద్దవాడిని కాదు సార్, 4 పాదాలు 6 తప్పుల్లాగా సాగుతుంది నా పద్యాలు. మీరు చాలా పద్యాలు రోజు చూస్తూనే ఉంటాను, మీరు చక్కని పద్యాలు రాస్తున్నారు, మీరు రోజు చూస్తాను. కాకపోతే వ్యాఖ్యలు పెట్టను నేను ఎవరికి, చదువుతాను. నమస్కారం సార్. ధన్యవాదాలు. భానుమతి హట్టి గారు. నమస్కారం అండి. అన్ని అంశాలు కూడా చాలా చక్కగా వచ్చాయి. వర్ణన, దత్తపది, సమస్య చాలా చక్కగా పూరించారు. ఈ నీవు లేక నేను ఈ దొంగ విషయం కూడా చాలా భోజనం పెట్టి పంపిస్తానని చెప్పారు. మామూలుగా మా వారు చెప్తుంటారు, ఈ పల్లెటూర్లలో దొంగలు ఇంట్లో పడితే కొన్ని కులాల వారికి అదేదో పద్ధతట, తప్పనిసరిగా ఇంట్లో ఏదో తినేసిపోతారు. ఒకవేళ ఏమీ లేదనుకోండి, వాళ్ళు కొంచెం వండుకునైనా తినిపోతారట ఆ దొంగలు. అట్లాగా మీరు వాడు వండుకునే ప్రసక్తి లేకుండా మీరు చక్కగా వండి పెట్టేస్తానని చెప్పారు. అది కూడా బాగుంది. ఈ వర్ణన ఆశువులు కూడా అమ్మవారి మీద, తర్వాత మామిడి పళ్ళది చాలా బాగా వచ్చిందండి. తర్వాత చందో భాషము అన్ని కూడా చాలా చక్కగా పూరించారు. త్వరలో 100 పూర్తవుతాయి. వస్తాం. నమస్కారం అమ్మా. మీ అందరి ఆశీస్సులు, ఆదరణే నాకు ప్రాణం. ధన్యవాదాలు. నమస్కారం. తర్వాత ఉప్పలపాటి కుసుమకుమారి గారు. అమ్మా, ఉప్పలపాటి కుసుమకుమారి గారు ఉన్నారా అందుబాటులో? ఉన్నారండి. మీరు సీరియల్ ఆర్డర్ ఎందుకు ఇట్లా అటు ఇటు చేస్తున్నారు? సమస్య కదా, కొన్ని తొందరగా పంపిస్తారంటే దానికి వేరే ఆర్డర్ పెట్టేశారు మీరు. ఇది అన్యాయం కదండి. లేదు, చివరికి మీరు ప్రార్థనా గీతం పాడాలని చివరి దాకా వస్తారు. కొన్ని వయసులో చూద్దామంటే సీనియర్ అందరికంటే. అదే, అందుకే దాంట్లో ఒక న్యాయం ఉంది. మీరు లేదండి, అన్యాయమే కనపడుతోంది నాకు. అన్యాయాన్ని ఆదరించే పద్ధతి మీకుంది కదా. సరే, ఇంతకీ మొన్న శ్రీరామ్ సార్ వచ్చి అడిగారు, మీ కవి మిత్రులందరూ ఎలా ఉన్నారు అని. మా అదృష్టం అది. మీ అందరూ వారి హృదయంలో ప్రభావం చూపించారు. ఆ రోజున బాగా ఎంజాయ్ చేసి. మా అవధానం గురించి చెప్పాలంటే, మన అవధానులు, పండితులు, పెద్దలు చెప్పారు. వారందరి అభిప్రాయంతో ఏకీభవించడం తప్ప ఇంకో కాలహరణం చేయటం దేనికి? నా సమస్య వస్తే నేను నా అంశం చూసుకోలేదండి. జస్ట్ మధ్యాహ్నం చూసుకొని సమస్య ఆయన అసలు చేయలేదని ఒక తేలిక ఉత్పలమాలలో ఏదో చిన్న పద్యం రాసుకున్నాను. మీరు ఎటుగూడి ఎట్లా ఇచ్చినా, మీరు క్లిష్టమైన ప్రాసతో ఇచ్చినా అద్భుతంగానే పూరిస్తారు. మంచి పద్యం వచ్చింది. మీరేమనుకోనంటే నా పద్యం ఒకరు వినిపిస్తాను. నేను చాలా లైట్ గా రాశాను. శ్రీమతి ఆపకన్ భజన సేయుచునుండెను రామకీర్తనల్, భామకు లేదు ఇంచుకను ప్రజ్ఞయు గానము సేయుటందునన్. స్వామి అంటే భర్త, స్వామి విసింగు చెందకడు చానకు భీతిని గల్గచేయ, శ్రీరాముని నామము వినగ రాముని బంటువు కోపగించనెన్ అని రాసుకున్నాను నేను. కష్టం, అందుకని ఉత్పలమాల తెలుగులో గౌరవ చేసి పెట్టుకున్నాను. సరే, మీరు ఎట్లా ఇచ్చినా అద్భుతంగా పూరించారు. ఎప్పుడు మీ అవధానాల్లో కూర్చోవటమే నాకు ఎంతో గౌరవంగా భావిస్తానండి. అందరికి ధన్యవాదాలు. మీ అందరి మధ్యలో కూర్చోవటం నాకు ఒక వరం, అంతే, అదొక తప్పితే ఏం లేదు. మీ అందరి ఆత్మీయులు, సజ్జనులు, అది దొరకదు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.
ఆర్డర్ ఎందుకు మిస్ చేస్తున్నానో మీకు తెలుసు, మీరు ఉండండి. కాదు, మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ మాట్లాడతానని చెప్పి వచ్చాను. ఈసారికి నరసింహారావు గారితో పాటించండి. సరే, మంచిది. మీరు ఎట్లా అంటే మేమేం కాదనిలేము. అబ్బాయి లైన్ లో ఉన్నాడు. ఓకే ఓకే, కానివ్వండి. గుడిదల శోభ గారు. నమస్కారం అండి. ఇంత మంచి అవధానాన్ని ఏర్పాటు చేసి అందులో నాకు అవకాశం ఇచ్చినటువంటి సాహిత్య సుధాంబుది వాక్స్థలి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈనాటి వర్ణన అంశంలో సముచిత మాది తిరుపతి కాబట్టి ఇటీవలి కాలంలోనే అవధాని గారు తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి అంశాన్ని అలా మలుచుకొని చెప్పడం అనేటువంటిది చాలా చాలా సముచితంగా ఉంది. అందులోని ఈ అంశాన్ని ఇట్లా తీసుకోవడంలో వారి యొక్క ఆలోచన విధానము లేదంటే వారి ఆత్మీయత కనిపిస్తున్నట్టు నాకు అనిపించింది. అందులో ఇందాక పెద్దలందరూ చెప్పారు, 3వ పాదము చాలా అద్భుతంగా వచ్చిందండి. శ్వాసగా దైవనామమును పలుకుచు అన్నటువంటి పాదం, అంటే పద్యం అంతా చాలా చక్కగా ఉంది. అందులో 3వ పాదము ఇంకా చెప్పదగినటువంటిది. వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారు త్వరగా 100వ అవధానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ అమ్మా నమస్కారం, ధన్యవాదాలు. అమ్మా నమస్కారం, ధన్యవాదాలు. తాటికొండ శివకుమార్ శర్మ అయ్యా. ఉన్నారా? తాటికొండ శివకుమార్ శర్మ. అయ్యా, అవధాని గారికి, అందరికి పృచ్ఛకులకు, తోటి పృచ్ఛకులందరికీ నమస్సులు. అయ్యా నమస్తే. ఫస్ట్ ఆశువులో మామిడి పళ్ళు తెస్తే ముత్తిద్దలకు పంచారు, బాగుంది. రెండోసారి అంతే, లలితా సహస్రనామం చేయించాను అందరితో. ఇప్పుడు వారి బాధ ఏంటంటే చిన్న పద్యం, రసాలు ఇమ్మంటే పళ్ళు ఇచ్చారు, మళ్ళీ మేము మిక్సర్ ఎక్కడ తెచ్చుకోము అని. మీ పద్యం. లక్ష్మీరాజుని పూరణ రమ్య సమం కాటపల్లి పదములోని కమ్మదనము విన్నమాకందరికి గల్గె వీను విందు జయము అవధాని మీకయ్య జయము జయము. ధన్యోస్మి, ధన్యోస్మి. మంచి ఆశీస్సులు, పురోహితుల ఆశీస్సులు, బ్రాహ్మణ ఆశీస్సులు, సంతోషం. ధన్యవాదాలండి. తర్వాత లేఖిని. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీరు ఎటువంటి కఠినమైనదైనా చేసేస్తారు, కానీ తేలిగ్గా ఇచ్చిన నీవు లేక నేను లేను ఎలా చేస్తారని చాలా ఒకలాంటి యాంగ్జైటీతో ఎదురు చూస్తాను నేను. నాకు రాసుకోవడం రాలేదు, ఎలా మొదలు పెట్టడమే ఎలా అని తెలియలేదు. చాలా అద్భుతంగా మొదలు పెట్టారు. ఎవడవీవు అనడము చాలా బాగుంది. ఎత్తుకడ కానీ వచ్చిన వాడికి పంచవర్ష వర్ణాలతో భోజనం పెట్టడం అనేది ఇంకా అద్భుతం. అన్ని పద్యాలు బాగున్నాయి, కానీ ఈ పద్యం ఎందుకో నచ్చేసింది నాకు. ఎలా పులుస్తారు నేను తన్నుకున్నాను ఇక్కడ కూర్చుని చంపకమాలు రాద్దాం, నాకు రానే లేదు. ఏ ఉత్పలమాలు అయితే రాసేద్దానేమో, అంత బాగుంది. మిగిలిన పద్యాలన్నీ అద్భుతాలు. ఎస్టాక్షర్ కూడా చాలా బాగా చేశారు మీరు. నేను యాక్చువల్గా ఈ మధ్యన నేమాని ప్రసాద్ గారు ఆయన ఏదో 2 పాదాలు ఇస్తే నేను 2 పాదాలు పూరించడం అలవాటు. ఆయన శృంగేరి రాలేకపోతున్నానని ఒకటి రాశారు. దాంట్లో నేను మీరు వాడిన పదమే వాడాను, ఆశలు మోసలు వేయ అన్నట్టుగా నేను వాడుకున్నా. అదే ఇది రాసేపటికి ఎక్కడో విన్నట్టుంది, నేను రాసుకున్నదైనా ఎక్కడో విన్నట్టుంది అనిపించింది. చాలా బాగా రాశారు మీరు. బాగా చెప్పారు. చాలా బాగున్నాయి పద్యాలని. నాకు ఈ అవకాశం ఇచ్చేటటువంటి సాహితీ సుధాంబుది వాక్సలి నిర్వాహకులు శ్రీ గెంటెల జగదీష్ చంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తోటి ప్రాసనికులందరికీ కూడా అభినందనలు. అందరూ చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. అన్ని పద్యాలు బాగున్నాయి, దేన్ని ప్రత్యేకించి చెప్పలేను, కానీ నాకు ఎందుకో దత్తపదే నచ్చింది. చాలా థ్యాంక్స్ నాకు అవకాశం. ధన్యవాదాలమ్మా, చక్కని హార్దిక అభినందన. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమయం చాలా మించిపోయింది. మనం ఎప్పుడు 9:30 కల్లా పూర్తి చేసుకోవాలనుకుంటాం. అటు ఇటు 9:49 అయింది. అయ్యా, అవధాని గారి స్పందన కావాలి. శ్రీమాత్రే నమః, సభాయై నమః. ప్రతి అవధానం నాకు ఒక
అభ్యాస విద్యగా అభ్యాస పాఠంగా అందిస్తున్న కనపడుతుంది, అభ్యాస పాఠంగా అందిస్తున్న వృక్షక మిత్రులు, సంచారకుల వారు, నిర్వాహకులు అందరికీ, నాకు ఈ అభ్యాసాన్ని అందిస్తున్న వారందరికీ సభాముఖంగా నమస్కరిస్తున్నాను. ప్రతి అంశాన్ని నాకు అమ్మవారి దయతో నాకు వచ్చిన విధంగా దాన్ని పూర్ణ ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీ సహాయము, మీ సహకారానికి ఎప్పటికీ మరువలేను. ఇలాగే నాకు సహకారం అందించాలని అందరికీ నమస్కరిస్తూ శుభమస్తు అని మీరు దీవించాలని కోరుకుంటున్నాను. తర్వాత నిర్వాహకులు గంటెరవ సంచాలకులు గారు కానివ్వండి. లాస్ట్ నేను వారికి ఇచ్చానంటే నాది అయిపోయినట్టు, ఇంకా దాని గురించి ఆలోచన వద్దు, సమయం చాలా అయింది. తర్వాత ప్రార్థన. ఏం లేదు, శుభాకాంక్షలు చెప్పటమే. 90వ అవధానానికి స్వాగతం పలుకుతూ ఈ అవధానం అద్భుతంగా నిర్వహించే బాగా చేశారు. శుభాకాంక్షలు అయ్యా. నమస్కారాలు, ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు. కుట్ర నరసింహమూర్తి ఒక మంగళం చెప్పయ్యా. పవమాన సుతులు బట్టు పాదార విందములకు నీ నామ రూపములకు జయ మంగళం. ప్రహ్లాదాది భక్తుండు పగుడుచుండే నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగరాజాది వినుతమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సార్వభౌమాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ శుభరాత్రి. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.